హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చేసాను. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. మనమైతే బ్యాంగిల్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా! కొంచెం టైట్‌గా ఉండే బ్యాంగిల్స్ అవైతే వేసుకున్నప్పుడు ఇలా పగిలిపోతూ ఉంటుంది. ఎక్కించుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో పాత సాక్స్ ఉంటాయి కదా! ఒక సాక్స్ అయితే వేసేసుకొని ఆ తర్వాత గాని గాజులు అందులో గాని వేసుకుంటే ఒక్క గాజు గూడా పగిలిపోకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చండి. ఎన్ని డజన్ల గాజులన్నా వేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. ఇక నెక్స్ట్ టిప్ అండి. మనకి ఈ విధంగా సిలిండర్ మూత తీయాలంటే చాలా కష్టం కదా! ఇలా చూడండి ఒక ఫోర్క్ స్పూన్ ఉంటే చాలు. చాలా ఈజీగా తీసేయొచ్చు. ఫోర్క్ స్పూన్ ఇలా పెట్టి ఇలా అన్నామనుకో చాలా ఈజీగా వచ్చేస్తదండి. ఇంక నెక్స్ట్ టిప్ అండి. పిండి మనకైతే పులవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే, ఈ విధంగా అయితే చేయండి. మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా! అందులో మామూలుగా మిగతా పిండిలయితే వేసుకొని ఇడ్లీలయితే పెట్టుకునేస్తాము. మిగతా పిండయితే అలాగే పెట్టేస్తాం కదా! అలాగే పెట్టేస్తే పిండి ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా పులిసిపోతుంది. అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఒక తమలపాకు తీసుకొని పిండి మీద గాని పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే, ఒక 5, 6 రోజులన్నా పిండనేది అసలు పొలవనే పొలవదు. చూడండి ఇడ్లీలు పెట్టాను. ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయంటే చాలా ఈజీగా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అసలకి దీనికోసం అసలు పిండి కూడా పొలవనే పొలవదు. చాలా రోజులు అలాగే ఫ్రెష్‌గా ఉంటాదండి. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనం ఈ విధంగా ఏమన్నా లావుగా ఉంటే జీన్స్ ప్యాంట్లు అవి కుట్టాలంటే సూదంటే సామాన్యంగా అసలు దిగనే దిగదు గదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఒక సోపు ముక్క అయితే తీసుకొని దానికి ఈ విధంగా అయితే పిన్నీస్‌నైతే ఒక 3 సార్లు అనండి చాలా షార్ప్‌నెస్ వస్తది. చూడండి ఎంత లావుగా ఉన్న జీన్స్ ప్యాంట్లన్నా చాలా ఈజీగా అయితే కుట్టించుకోవచ్చు. సూది కూడా చూడండి ఎంత బాగా అయితే చాలా ఈజీగా దిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్పు మనం తాళాలయి తీయాలంటే ఒక్కోసారి చాలా టైట్ ఇచ్చేస్తాయి. ఎంతసేపు అన్నా గాని తాళం తీసేదానికి అసలు రానే రాదు గదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఒక సోప్ ముక్క తీసుకొని తాళం చెవికి ఈ విధంగా అయితే మొత్తం ఒక 2, 3 సార్లు స్క్రబ్ చేయండి. ఆ తర్వాత గాని తాళం తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తదండి. అసలు శ్రమ పడబల్లేదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనం ఈ విధంగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్‌లుంటాయి గదా! అవైతే మనం పనికిరావని పడేస్తాం కదా! అలా పడేయకుండా వాటిని ఎలా చూడండి కొత్త వాటిలాగా ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కొన్ని నీళ్ళైతే పెట్టండి. అవి కొంచెం బాగా మరిగిన తర్వాత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్‌లన్నిటిని అందులో అయితే వేసేయండి. ఒక 2 నిమిషాలుగా చూడండి ఎంత సాగిపోయినట్టు కూడా చాలా చూడండి కొత్తవిలాగా అయితే వచ్చేస్తాయి. చూడండి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా! ఇక నెక్స్ట్ టిప్ అండి. కరివేపాకు మనం తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి గానీ, కొన్ని రోజుల తర్వాత అయితే వాడిపోద్ది. ఇది సమ్మర్ కాబట్టి అసలకి కొన్ని రోజులకే 2, 3 రోజులకి అస్సలకి వాడిపోద్ది. అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఒక బాటిల్‌లో కొద్దిగా నీళ్ళైతే తీసుకొని అందులో గాని కరివేపాకు గాని పెట్టేస్తే వారం రోజులను అలాగే ఫ్రెష్‌గా ఉంటాదండి. ఇంక నెక్స్ట్ స్టెప్ అరటిపండయితే తినిన తర్వాత దాన్ని తప్పకైతే పనికిరావని పడేస్తాం గదా! అలా పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అందులో కొంచెం కాఫీ పొడయితే వేయండి. కాఫీ పొడయితే వేసిన తర్వాత మనమైతే అసలకి మన ఫేస్ అయితే ఈ సమ్మర్‌కి ఎక్కువ టాన్ అయిపోయి అసలకి జిడ్డు జిడ్డుగా అలా అయిపోతుంది గదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. బాగా ఈ విధంగా కాఫీ పొడి, అరటిపొడి తక్కువ తీసుకొని బాగా స్క్రబ్బర్‌లాగా మొత్తం ఒక 10 నిమిషాలైతే చేయండి. ఆ తర్వాత చూడండి ఎంత గ్లో అయితే వస్తుందో. ఇక నెక్స్ట్ టిప్ అండి. మనమైతే ఎక్కువ జలుబులయి చేసుంటాయి గదా! అప్పుడు మనకైతే ఊపిరి పీల్చుకోవాలప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటది. మైగ్రేన్ తలనొప్పి అలాంటప్పుడు ఉన్నప్పుడు ఇలా స్టవ్ వెలిగించి గ్యాస్ పెనం మీద ఇలా అయితే పసుపయితే వేయండి. ఆ ఫ్లేవర్‌కి జలుబు చేసినప్పుడు మైగ్రేన్ తలనొప్పి కూడా చాలా రిలీఫ్ వస్తుంది. అసలకి ఆ వాసనకి, ఆ ఫ్లేవర్‌కయితే మనకి చాలా రిలీఫ్ వస్తుందండి. ఇక నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా మన ఇంట్లో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లుంటాయి గదా! అవైతే అసలు పనికిరావని పడేస్తాం గదా! అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. ఒక 2 టాబ్లెట్లయితే తీసుకొని, ఒక కవర్ మీదయితే పెట్టి మెత్తటి పొడిలాగా అయితే చేయండి. మెత్తటి పొడిలాగా అయితే చేసిన తర్వాత, ఒక గిన్నెలో కొద్దిగా వాటరయితే తీసుకొని, అందులో ఈ పొడయితే కొద్దిగా అయితే వేసేసేయండి. అందులో కొంచెం పేస్ట్ అయితే వేయండి. మన ఇంట్లో ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ అయితే కొంచెం వేసి, కొంచెం షాంపూ అయితే వేయండి. వేసిన తర్వాత ఆ 3 బాగా మిక్స్ అయ్యేటట్టు చేసి ఇలా ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోండి. నైట్ అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్వు వాటిలో మనం ఇంక డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బల్లులు, బొద్దింకలు వస్తాయి కదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేస్తే బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అసలు రానే రావండి. అలాగే షింకులు అలాంటప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా గానీ ఆ స్మెల్‌కొస్తాయి కదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం క్యారెట్లు, బీట్రూట్ అవన్నీ పీల్ అన్ని తీసుకున్నాం కదా! ఇలాంటి పీలర్‌తో తీసుకుంటాము. ఇలాంటి పీలర్‌తో తీసినప్పుడు చాలా వేస్టేజ్ అని పోద్ది. చూడండి ఎంతైతే పోతుందో అస్సలకి చాలా ఎక్కువ వేస్టేజ్ పోతుంది. అలాంటప్పుడు ఆ వేస్టేజ్ పోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో ఫోర్క్ స్పూన్ ఉంటది కదా! ఫోర్క్ స్పూన్ అయితే తీసుకొని దాన్నయితే మొత్తం ఈ విధంగా అయితే రివర్స్ అయితే చేయండి. రివర్స్ తీసిన తర్వాత గాని, క్యారెట్‌కి గాని, బీట్రూట్‌కి గాని ఇలా పీల్ తీసుకుంటే వేస్టేజ్ అనేది చాలా తక్కువ పోతుందండి. ఎక్కువ కేజీలు క్యారెట్లు వాటికి పీల్ ఆఫ్ తీయండి. ఇలా చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలకి వేస్టేజ్ అనేది పోదు. చాలా హెల్తీ కూడా. తక్కువ టైంలో ఎన్ని కేజీల క్యారెట్లైనా చాలా ఈజీగా అయితే దాని పీల్ అయితే అసలకి తీసేయొచ్చండి. చూడండి ఎంత వేస్టేజ్ అయిపోతుందో మీరే చూసారా? ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనం ఈ విధంగా కుక్కర్‌లో పప్పు, అన్నీ వేసుకున్నప్పుడు ఆకుకూర, టమాటాలు అన్నీ వేసుకున్నప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటాం గదా! అందులో ఒక స్పూన్ అయితే వేసేయండి. అసలకి కుక్కర్ పప్పు అనేది పైకి పొంగకుండా చాలా చక్కగా ఉడికిపోతుంది. అసలు పైకనేది పొంగడం అలాంటివేవి జరగదండి. చూడండి పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోతుందో. స్పూన్ వేయడం వల్ల పైకనేది రాదండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మన ఇంట్లో వెల్లుల్లుంటాయి గదా! ఒక వెల్లుల్లికైతే పైన తప్పకైతే తీసేసి అందులో లవంగాలైతే గుచ్చేయండి. మనం కిచెన్‌లో బల్లులు, బొద్దింకలు అలా ఉంటాయి గదా! ఇది ఒక ప్లేట్‌లో గాని పెట్టేసామంటే దీని స్మెల్‌కి బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అవేవి రావండి. ఇంకా లాస్ట్ టిప్ అండి. ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ కరిగిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పోయడం వలన అసలకి ఐస్ అనేది చాలా కరిగిపోతుంది కదా! అసలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంటది. కరెంట్ బిల్లు కూడా రానే రాదండి. ఐ హోప్ మీకు గాని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.